నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మరికొద్ది రోజుల్లో, మళ్ళీ చెప్తున్నాను, మరికొద్ది రోజుల్లో నీ సాక్ష్యం నిన్ను అవమానపరిచిన వారి నోరు మూయించబోతుంది. నిన్ను చిన్నచూపు చూసిన చోటే, నిన్ను తిరస్కరించిన చోటే దేవుడు నీ జీవితాన్ని మార్చి అందంగా నిలబెట్టగలడు. గొంగళి పురుగు జీవితం మొదట్లో చాలా అల్పంగా కనిపిస్తుంది. దాన్ని చూసి చాలామంది అసహ్యపడతారు, తొక్కేస్తారు, విలువ ఇవ్వరు. కానీ ఆ చిన్న జీవి మాత్రం తన స్థితిని చూసి నిరాశపడదు. ఎక్కడ అది తిరస్కరించబడిందో, ఎక్కడ చిన్నచూపు చూశారో అదే చోట తన గూడు కట్టి నిశ్శబ్దంగా మార్పు పొందుతుంది. కొంతకాలం తర్వాత అదే గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారి బయటకొస్తుంది. అప్పుడు దాన్ని చూసి అసహ్యపడిన వాళ్ళే ఇప్పుడు దాని అందాన్ని చూసి ఆశ్చర్యపడతారు. ఇది మనిషికి దేవుడు చెప్పే పాఠం. ఇప్పుడున్న పరిస్థితి నీ విలువను నిర్ణయించదు. నిన్ను చిన్నచూపు చూసిన చోటే, నిన్ను తిరస్కరించిన చోటే దేవుడు నీ జీవితాన్ని మార్చి అందంగా నిలబెడతాడు. కాబట్టి అవమానాలు, నిరాకరణ, చిన్నచూపు, విఫలాలు ఎదురైనప్పుడు ఇలా బ్రతకడం కంటే చనిపోవడమే మంచిదేమో అని మాత్రం నువ్వు అనుకోవద్దు. దేవునికి మన బాధ చిన్నదే కాదు. మనం కార్చిన ప్రతి కన్నీరు ఆయనకు విలువైనది. అందుకే దేవుడు చాలాసార్లు మన జీవితంలో ఓదార్పు ఇవ్వడానికి మనుషులను పంపిస్తాడు. అది నీ జీవిత భాగస్వామి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు ఉండొచ్చు, నీకు ఒక మంచి స్నేహితుడు లేక స్నేహితురాలు అయి ఉండొచ్చు, నీ తమ్ముడు అయి ఉండొచ్చు, మీ అక్క అయి ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరై ఉండొచ్చు. ఎవరో ఒకరు మన దగ్గరికి వచ్చి నేనున్నాను అని చెప్పేలా దేవుడు చేస్తాడు. అది కేవలం మనిషి ప్రేమ మాత్రమే కాదు. చాలాసార్లు దేవుని ప్రేమ మనుషుల ద్వారా కనిపించడం. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీవు ఒంటరిగా బాధపడుతున్నట్టు అనిపించినా, దేవుడు నీ కన్నీళ్లను చూస్తూనే ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా నిలిచే మనుషులను నీ జీవితంలోనికి తప్పక పంపిస్తాడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మరికొద్ది రోజుల్లో, మళ్ళీ చెప్తున్నాను, మరికొద్ది రోజుల్లో నీ సాక్ష్యం నిన్ను అవమానపరిచిన వారి నోరు మూయించబోతుంది. నీ శత్రువులు ఆశ్చర్యపోయే సాక్ష్యం నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా జరగదులే అనుకున్న ప్రార్థనకు దేవుడు నీకు కార్యం చేసి నిన్నే ఆశ్చర్యపరిచే గొప్ప ద్వారము దేవుడు నీ కొరకు తెరవబోతున్నాడు. ఆమేన్.